మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. వనపర్తి పట్టణంలో మాత్రం ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఒక ప్రచారంలో ఒక అడుగు ముందున్నట్లే కనపడుతుంది. మనం ప్రస్తుతం 29వ వార్డులో ఉన్నాం. ఇక్కడ అభ్యర్థి జంగిడి నాగలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లుంది మీ వార్డులో పరిస్థితి? ఎట్లుంది? మీరు ప్రచారం చేస్తారు కదా, ఎట్లుంది? బాగుందండి. అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వేస్తామని కూడా చెప్తున్నారు. మీ వార్డులో మీరు పోటీ చేస్తుంది ఫస్ట్ టైం కదా? మాకు సారు హామీ ఇచ్చిండు, మేము ఏం కావాలన్నా ఈ కాలనీ వాళ్ళకి అన్ని చేసి పెడతామని చెప్తున్నాము. సార్ అంటే మేఘారెడ్డి సార్. మీ ఎమ్మెల్యే గారు మీకు అనుకూలంగా ఉంటారా? మాకు అనుకూలంగా ఉంటామని చెప్పిండు. అన్ని చేస్తాం మేము. సరే, మీ వార్డులో ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయి. రోడ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. అవన్నీ మేము అధికారంలోకి వస్తే చేసి పెడతామండి. సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా, వాటి పరిష్కారం కోసం మీరు ఏం చేస్తారు? మాకు లోకల్ ఎమ్మెల్యే గారు మాకు ఉన్నారు. మాకు మెగారెడ్డి సార్ అన్ని చేసి పెడతామని చెప్పిండ్రు, మాకు హామీ ఇచ్చిండు. మేము కాలనీవాసులకు అందరికీ అదే చెప్తున్నాము, చేస్తామని చెప్తున్నాం. మేము అధికారంలోకి వస్తే వాళ్ళు అడిగినా అని చేసి పెడతాం మేము. అయితే ఫైనల్గా మీరు ఇప్పుడు ఈ పనులు చేస్తారని చెప్తున్నారు కదా, ఇవి కాకుండా మీ డివిజన్ ప్రజల కోసం మీరేం చేస్తారు? మీరేమో హామీలు ఇస్తారు? ఏమైనా పర్సనల్గా ఏమైనా హామీలు ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్యే గారితో ఏమైనా చేపిస్తున్నారని హామీలు ఇస్తారో చెప్పండి. మేము పర్సనల్గా కూడా చేస్తున్నాం. మా మామూలు 4 వాళ్ళ పొలం ఉంది, 200 గజాల పొలం ఉంది మా మామూలు. అది మేము సొంతంగా పక్కన ప్లాట్ ఉంది, మేము దాన్ని తీసుకొని కొనుగోలు చేస్తున్నాము. అది కొని మేము గుడి కట్టియాలని అనుకుంటున్నాము. ఈ కాలనీలో లేదు కాబట్టి. చెప్పారమ్మా మీరు మీ వార్డు సభ్యులకి చెప్పారు, ఇట్లా వార్డు ప్రజలకి మేము ఇట్లా చేస్తున్నాం, గుడి కట్టిస్తాం చెప్పారా? చెప్పినామండి, చెప్పినాము. అందరు సరే అని చెప్తున్నారు. 29 వార్డులో ఫైనల్గా ఇది వాళ్ళు గెలిస్తే వారి సొంత ఖర్చుతోటే గుడి డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే తమను గెలిపించాలని మనకు ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రవితో లింగా యాదవ్, జర్నలిస్ట్.